మనకి మన హవేలీ గన్పూర్ పోలీస్ స్టేషన్ ఏరియాలో నవంబర్ 6th రోజు, తర్వాత డిసెంబర్ 21st, తర్వాత జనవరి 4th రోజు కంటిన్యూగా ఎవ్రీ 10 daysకి ఒకసారి కంటిన్యూగా 3 చైన్ స్నాచింగ్ అయ్యాయి. అంటే వీళ్ళ ఎంఓ ఏంటంటే ఇద్దరు మోటార్ సైకిల్ మీద వస్తారు, వచ్చి హెల్మెట్ పెట్టుకొని ఏదైనా స్కూటీ మీద లోన మీద పోయేవాడని వైఫ్ అండ్ హస్బెండ్ పోతుంటే ఆపి వాళ్ళతోటి ఆ రూట్ గురించి అడిగిన తర్వాత మెడలో గొలుసు తెంపుకొని పోయే దొంగతనాలు జరిగినాయి. అయితే మనకి ఈ 2-3 కేసులు కాగానే ఇమీడియట్లీగా మేము ఒక స్పెషల్ టీము మా డిఎస్పీ గారు, సిఐ గారు ఆధ్వర్యంలో ఫామ్ చేసి మనకి ఫస్ట్ అఫెన్స్ ఏమో నవంబర్లో అయింది, తర్వాత డిసెంబరు 12, అంటే ఓన్లీ 10 days 15 days మొత్తం 1 month 140 days గ్యాప్లోనే 3 అఫెన్స్లు అయినాయి. దీని మీద ఛాలెంజ్ తీసుకొని మేము ఒక టీం ఫామ్ చేసుకొని చేస్తే ఒక 2 వ్యక్తులు నిన్న దొరికారు మాకు రెడ్ హ్యాండెడ్గా. వాళ్ళు మళ్ళీ నిన్న దొంగతనానికి వస్తే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళు ఈ 3 కాకుండా కూడా ఇంకా 3 కేసులు కామారెడ్డిలో కూడా చేసినారు. అంటే టోటల్గా 6 కేసెస్లో వీళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు. వీళ్ళని పట్టుకొని ఇంట్రాగేషన్ చేస్తే వీళ్ళిద్దరు కూడా మెదక్ టౌన్కి సంబంధించిన వాళ్ళు. మెయిన్ ఏంటంటే వీళ్ళు ఈ ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటు పడి గేమ్స్ ఆడుకుంటూ బాగా పైసలు పోయినాయి, వీళ్ళని అప్పులేని వాటిని ఎట్లన్నా చేసి ఈ ఆన్లైన్ గేమ్ని అయిన వాటిని తీర్చాలని, తర్వాత మళ్ళీ ఆన్లైన్ గేమింగ్ ఆడాలని ఉద్దేశంతో వీళ్ళు ఈ దొంగతనాలు పాల్పడరు. వీళ్ళని ప్రాపర్గా ఇంటరాక్షన్ చేసాం. కానీ ఈ 6 కేసుల కన్నా ముందు వీళ్ళు ఎప్పుడు కూడా దొంగతనం చేయలేదు. ఇదే వీళ్ళు ఎంచుకున్నారు దొంగతనాన్ని ఈ ఆన్లైన్ బెట్టింగ్ వల్ల. అయితే నేను మీ ద్వారా చెప్పేది ఏంటంటే మెయిన్ వీళ్ళిద్దరు కూడా యంగ్ పిల్లలు ఇద్దరు. ఇప్పుడు మొహమ్మద్ అబ్దుల్ ఖాదిర్, తర్వాత మొహమ్మద్ అబ్దుల్ షఫీ అని వీళ్ళిద్దరు కూడా 25-26 years బాయ్స్ ఇద్దరు కూడా. అయితే ఇంట్లో తల్లిదండ్రులు మన పిల్లలు ఏం చేస్తున్నారు, వీళ్ళు రోజు ఇంటికి సరిగా వస్తుండా లేదా, తర్వాత ఎక్కువ సెల్ ఫోన్ పట్టుకొని ఏదైనా చేస్తుంటే వాళ్ళ మీద నిఘా పెట్టాలి మెయిన్. ఎందుకంటే తల్లిదండ్రులకు బాధ్యత ఉంది ఇదంతా. వాళ్ళు పట్టించుకోవట్లేదు చాలా మంది పిల్లలు, ఎడిపోతున్నారు, సాయంత్రం ఇంటికి రాకపోయినా ఏది చేయట్లేదు. వీళ్ళు ఈ బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడి ఏమైందంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్, తర్వాత ఫ్రెండ్స్ తోటి తిరుగుకుంటా, కొంతమంది గంజాయికి అలవాటు పడి వాళ్ళు ఈ అఫెన్స్కి ఎక్కువ పాల్పడుతున్నారు. నేను అందుకే మేము ఈరోజు ఎందుకంటే వీళ్ళని ఎవ్రీ 10 రోజులకు ఒకసారి ఎన్నొక్కడ దొంగతనం చేస్తాను. వీళ్ళని పట్టుకోకపోతే రెగ్యులర్గా అయితేనే ఉంటాయి మొత్తం. మెయిన్ ఏంటంటే చైన్ స్నాచింగ్ అనేది చాలా అది సెన్సిటివ్ ఇష్యూ. అది వాడు ఏదో బంగారం కోసం ఒక లేడీ మెడలో తాడు దింపుకొని పోవడం అనేది చాలా సీరియస్గా తీసుకొని మేము చేయడం వల్ల మెదక్ డిఎస్పీ గారిని, తర్వాత సిఐ గారు, ఓరం మేడం, హవేల్